హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియ. మన ACH ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో చెప్పుకున్నట్టే టీచర్స్ డే సెలబ్రేషన్స్ అనేవి ఎలా జరుపుకున్నామో, అసలు ఏ విధంగా మేము ఎంజాయ్ చేసామో, అసలు సర్వేపల్లి రాధాకృష్ణ గారి కోసం పిల్లలకి ఏంటేంటి చెప్పామనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, అయితే మరి వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా చాక్లెట్స్. అయితే రకరకాల చాక్లెట్స్ అయితే తెప్పించాను అనమాట. పిల్లలకి ఏంటంటే చాక్లెట్స్, కేక్స్ ఇలాంటివి అంటే చాలా ఇష్టపడతారు కదండి, అవి అయితే తెప్పించాను అనమాట. చూస్తున్నారు కదా. సో అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి విరజాజులు అండి. టీచర్స్ అందరికీ కూడా తీసుకున్నాం అనమాట పువ్వులు ఇవ్వడానికి. ఏ ఆడవాళ్ళైనా సరే పువ్వులను ఇష్టపడతారు కదండి. సో ఆ రకంగా అందరూ పెట్టుకోవాలని చెప్పి ఫ్లవర్స్ అయితే అందరికీ కొన్నాం అనమాట. అలాగే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ జ్యోతి ప్రజ్వలన అండి. అలాగే పూలమాల వేసి దీపం వెలిగించి ఆయన కోసం 2 నిమిషాలు అయితే మాట్లాడుకున్నాం. అలాగే పిల్లలకు కూడా 2 మంచి విషయాలు అయితే చెప్పామండి. ఆయన బర్త్డే అందరం కూడా టీచర్స్ డే ఇలా ఘనంగా జరుపుకుంటామని తెలియపరిచామన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, రకరకాల శారీస్తో భలే అయితే ముచ్చటగా రెడీ అయ్యారనమాట పిల్లలు. అయితే మన 9th స్టాండర్డ్లోనే ఒక అమ్మాయి బర్త్డే అనమాట. దరహాసిని కనిపిస్తుంది కదండి, తన బర్త్డే అనమాట. సో తనకు కూడా విషెస్ అనేది చెప్పేసి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసాం అనమాట. అయితే ఈ చిన్నారులు పాటలు పాడారండి. ఒక్కొక్క పాట ఒక్కొక్క టీచర్కి అంకితం ఇచ్చారు. ఫస్ట్ నాతోనే స్టార్ట్ చేశారండి, అమ్మ మీద పాట పాడారు అనమాట. అలాగే కొంత ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అయితే అయ్యిందండి. అలాగా ఒక్కొక్క క్లాస్ నుంచి ఒక 2-3 స్టూడెంట్స్ వచ్చి టీచర్స్ లాగా యాక్టింగ్ చేశారనమాట. టీచర్స్ని ఇమిటేట్ చేయడం, వాళ్ళు ఎలా లెసన్ చెప్తారు ఏంటి అని చెప్పి తన బయాలజీలోని భలే చెప్పిందండి. చాలా నచ్చిందనమాట నాకైతే. సో అలాగే ఒకరొకరు పిలుచుకొని చూడండి ఎంత బాగున్నారో. స్కూల్ డ్రెస్లో ఉంటే పిల్లలు ఎదుగుదల మనకు కనిపించదు, కానీ ఇలా చీరలు కడతా ఉంటే అమ్మో మన పిల్లలు ఎంత పెద్దవాళ్ళు అయిపోయారని అనుకుంటాం అనమాట. సో అలాగే ఇక్కడైతే తెలుగు టీచర్, మ్యాథ్స్ టీచర్, సైన్స్, సోషల్, అలా హిందీ అందరూ కూడా టీచర్స్ని ఇమిటేట్ చేశారనమాట. అంటే రోజు వాళ్ళు గమనిస్తున్నారండి వాళ్ళ టీచర్స్ వాళ్ళతో ఎలా ఉంటున్నారు ఏంటి అనేది. బాగా ఫన్నీ అనిపించింది. మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అయితే చూసామండి నిజంగా. అలాగే వీళ్ళు చిన్నారులు అనమాట. చూస్తున్నారు కదా, ఒక్కొక్కరు రైమ్స్ చెప్పారు, ఒకళ్ళు 2 టేబుల్ అలా అనమాట. చిన్నపిల్లలు అయితే లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేరు కాబట్టి అలా ఎంచుకున్నారు వాళ్ళు. సో ఇక్కడ చూస్తున్నట్టయితే డాన్సెస్ అండి, డాన్సెస్ వేసారనమాట. ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు డాన్సెస్ వేసుకున్నారు అలాగా సరదాగా. సో ఇక్కడ చూస్తున్నట్టయితే మనం ఎప్పుడు కూడా పేరెంట్స్ని పిలిపించి వారి పిల్లలతోనే మనం ఇలాగా పాదసేవ చేయిస్తాం అనమాట. ఈసారి ఏంటంటే నిజంగా గురువులు కూడా తల్లిదండ్రులతో సమానమే కదండి, అందుకోసమనే మేము ఇలాగా పాదసేవ చేయించామన్నమాట. టీచర్స్ అయితే ఒక్కొక్కరు ఏడుపు, నిజంగా ఏడుపు అంటే నిజమైన ఏడుపు కాదండి, అది ఆనంద బాష్పాలు అనమాట. అంటే వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక నిజంగా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఎప్పుడు పిల్లలు పేరెంట్స్కి కాలికి దండం పెట్టుకోవడం, అలాగా పాదసేవ చేసుకునేవారు. ఈసారి ఏంటంటే టీచర్స్ డే సందర్భంగా ఇలాగా గురువులకి సేవ చేయించామన్నమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే గురువులకున్న నాలెడ్జ్, ఆ జ్ఞానాన్ని కూడా మనం పిల్లలకి ఇవ్వచ్చనే మన పెద్దవాళ్ళు చెప్తుంటారు కదండి. ఎంతో కొంత నాలెడ్జ్ అనేది ఇలాగా వాళ్ళ దగ్గర నుంచి మనకి వస్తుందంట. సో అందుకనే గురు సేవ కూడా ఇలా చేయించామన్నమాట. సో ఇలా అయిపోయిన తర్వాత ఇదంతా కూడా మనకి 12 వరకు అయ్యింది. ఇక్కడైతే భోజనాలు అండి. ఈరోజు భోజనాలు అన్నీ కూడా మేము ఆర్డర్ అయితే ఇవ్వలేదు, ఇంట్లోనే చక్కగా తయారు చేసుకున్నాం అనమాట. శ్రావణ మంగళవారం కదండి, నేనైతే పరమాన్నం చేశాను చక్కగా. అలాగే పులిహోర, వైట్ రైస్, సాంబార్ అన్నీ పెట్టి ఒక స్వీట్ కూడాని. సో భోజనాలు అయితే ఇలా అయినాయి అనమాట. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఇలా అందరం కలిసి తింటా ఉంటే అదొక ఆనందం కదండి నిజంగా. సో ఇలాగా భోజనాలు అయితే అయిపోయాయండి. ఇంక మరి గేమ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. గేమ్స్ అయితే ఆడడానికి చాలా యాంగ్జైటీగా ఉన్నారు, ఎప్పుడెప్పుడు భోజనాలు అయిపోతాయి, ఎప్పుడు ఆడదాం అని చెప్పి. చిన్నపిల్లలు అయిపోతారండి నిజంగానే. మన టీచర్సే కాదండి, ఎవరైనా సరే అంతే అనిపిస్తుంది నాకైతే. పిల్లల్లా ఆడుకోవాలని ఈ ఏజ్లోనైతే మనకు అనిపిస్తుందా?
నిజంగా ఖచ్చితంగా అనిపిస్తుందండి. ఆ స్వీట్ మెమరీస్ అవన్నీ కూడా మనం పాత రోజులకి వెళ్తే గుర్తుకొస్తాయండి. మన స్కూల్ డేస్ అవన్నీ కూడా చక్కగా ఆడారనమాట. హ్యాపీగా ఎంజాయ్ చేశారు. రకరకాల గేమ్స్ అయితే పెట్టాము. మొత్తానికి వాళ్ళందరికీ పనిష్మెంట్స్ అయితే ఇచ్చామండి, చెప్పకనే చెప్తున్నాం అనమాట అలాగా. సో వాళ్ళందరూ పనిష్మెంట్ అని కాకుండా చక్కగా గేమ్ అని ఆడారు. కాకపోతే నాకైతే పనిష్మెంట్లా అనిపించింది. మొత్తానికైతే ఎంజాయ్ చేశారండి, చాలా ఎంజాయ్ చేశారండి. గేమ్స్ ఆడడం అంటే నాకు కూడా సరదా, కాకపోతే నేను ఆర్గనైజ్ చేయాలి కాబట్టి నేనైతే ఆడలేదు, వాళ్ళని ఆడించాను అనమాట. అలా ఎంజాయ్ చేయడం వల్ల ఏంటంటే మన మైండ్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది, రిలాక్స్ అవుతాము. ఎందుకంటే టీచర్ అనేది చాలా కష్టపడతారండి నిజంగా. ఆ ప్రొఫెషన్లో ఉన్నాను కాబట్టి నాకు తెలుస్తుంది. ఎందుకంటే పిల్లల్ని హ్యాండిల్ చేయాలి, పేరెంట్స్ని హ్యాండిల్ చేయాలి, చాలా పేషెన్స్ అయితే ఉండాలండి. ఆ పేషెన్స్ అంతా మన టీచర్స్ దగ్గరే ఉంటుందన్నమాట. నిజంగా అది నోబుల్ ప్రొఫెషన్ అండి టీచర్ ప్రొఫెషన్ అనేది. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, మా వారు అనమాట స్పీచ్ అయితే ఇచ్చారు. స్కూల్ అనేది మనకి 2007లో స్టార్ట్ అయిందండి సొసైటీ అనేది. చక్కగా పాత మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చుకొని, ఆ ఓల్డెన్ డేస్ అన్నీ గోల్డెన్ డేస్గా గుర్తు తెచ్చుకొని, ఆ మెమరీస్ అన్నీ మళ్ళీ మనం గుర్తు తెచ్చుకుంటే భలే ఆనందం అయితే అనిపించింది. కష్టాలు అయితే ఉంటాయండి, కాకపోతే ఆ కష్టాలన్నీ దాటుకొని ఇలా మనం సక్సెస్ అనేది అయితే చాలా ఆనందం అనమాట. అయితే 15 ఇయర్స్ సెలబ్రేషన్స్ అండి. ఆ 3 టీచర్స్ ఉన్నారు కదండి. ఫస్ట్ తులసి టీచర్ అండి, తన ఇన్ఛార్జ్ అనమాట. నెక్స్ట్ సెకండ్ ఇన్ఛార్జ్ దుర్గాబాయి టీచరు. నెక్స్ట్ లక్ష్మి గారు అండి, ఆ థర్డ్ వన్ తెలుగు టీచర్ అనమాట. వాళ్ళ సర్వీస్ ఎంత బాగా ఇస్తారంటే మనది అనుకొని వర్క్ చేస్తారండి, ఇది మన కుటుంబం అనుకొని వర్క్ చేస్తారనమాట. అందుకే 15 ఇయర్స్ సెలబ్రేషన్స్ అనేవి ఈ టీచర్స్ డే సందర్భంగా మేము ఇలా చేసి శారీస్ అవి తీసాను వాళ్ళకి. అలాగే ఒక సిల్వర్ గిఫ్ట్ కూడా ఇచ్చాను. సో మా ఇద్దరు చేతుల మీదుగా ఆ ఫంక్షన్ అయితే ఘనంగా జరిగిందండి. చాలా హ్యాపీ అనిపించింది. హ్యాపీ అనేది పక్కన పెడితే ఆ ముగ్గురు ఏడ్చిన ఏడుపులకి అయితే మా అందరికీ ఏడుపు వచ్చేసింది అనమాట. ఇంకా టీచర్స్ డే అంతా ఒక అరగంట వరకు ఏడుపులోనే అయిపోయిందనమాట. ఆనంద బాష్పాలండి, ఎలా చెప్పాలో ఫీలింగ్స్ తెలియక వాళ్ళు ఏడ్చేస్తే నాకు కూడా ఏడుపు వచ్చింది. ఒకరినొకరు పట్టుకొని అయితే మేము ఏడ్చేసాము. సో అలా అయితే అయిపోయింది. వాళ్ళ ఫీలింగ్స్ అవన్నీ చెప్తూ ఉంటే మంచి ఆనందం అనిపించిందండి. నిజమే కదా, ఇలా షేర్ చేసుకోవడం వల్ల ఏంటంటే అది ఆనందం అయితే రెట్టింపు అవుతుంది, బాధ అయితే తొలగిపోతుందండి. అదైతే నేను నమ్ముతాను. మంచి మంచి గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చాను. హైదరాబాద్ వెళ్ళొచ్చాను కదండి, ఖాళీ లేదు అస్సలు. ఇవన్నీ కూడా నేను ఒక హాఫ్ డేలో అరేంజ్ చేశాను అనమాట. గిఫ్ట్స్, అలాగే పిల్లలకి స్నాక్స్, అలాగే వాళ్ళకి మెమెంటోస్, షాల్, ఇవన్నీ కూడా అనమాట. నిజంగా పని ఉంటే నాకైతే నిద్ర పట్టదండి, ముందు పని అయిపోవాలన్నమాట నాకు. సో అదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లోని కేక్ కటింగ్ అయితే చేసామండి. కేక్ కటింగ్ చేసుకొని ఎవరు విన్నర్స్ వచ్చారు వాళ్ళకి గిఫ్ట్స్, ఫస్ట్ సెకండ్ థర్డ్ గిఫ్ట్స్, ఇంకా అవన్నీ కూడా అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, తను మాధురి అండి. స్టార్టింగ్ మన దగ్గర స్టూడెంట్గా వచ్చి ఇన్ఛార్జ్గా అయ్యి చక్కగా పెళ్లి చేసుకుని వెళ్ళింది. హ్యాపీగా ఉందండి ఇప్పుడు. నిజంగా తను ఒకటే మాట అన్నది, నిజంగా అమ్మ దగ్గర నేను ఇవన్నీ నేర్చుకున్నాను, ఈరోజు ఒక్కరితో కూడా నేను మాట పడకుండా నా ఫ్యామిలీని నేను మంచిగా రన్ చేసుకుంటున్నానని ఆ ఒక మంచి మాట నాకైతే ఆనందాన్ని ఇచ్చిందండి. సో ఇంకా అలా అయిపోయింది. తనకు కూడా తాంబూలం పెట్టి ఒకసారి అది పెట్టాను. ఇక్కడ చూసారా మన టీచర్స్ డాన్సెస్ అనమాట. మా తులసి ఇక్కడ అట్లేస్తుంది అనమాట. సరే కదా అని చెప్పి నేను కూడా కొద్దిగా ఎంజాయ్ చేశాను. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ అనేది అయిపోయిందనమాట. కేక్ కటింగ్ తర్వాత ఫస్ట్ సెకండ్ థర్డ్ గిఫ్ట్స్ అనేది ప్రజెంట్ చేసాము. అలాగే ఇండివిజువల్ గిఫ్ట్స్ అనేది ప్రజెంట్ చేసాము. చాలా ఫన్నీగా అయితే అయిందండి, కానీ చాలా ఆనందాన్ని అయితే ఇచ్చిందనమాట ఈ టీచర్స్ డే అనేది. సో వీడియో అనేది ఇదండి, కొన్ని ఫొటోస్ అయితే షేర్ చేస్తానో చూసి చక్కగా ఎంజాయ్ చేసేయండి. మళ్ళీ వచ్చే వీడియోస్లో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అంతవరకు నేను సెలవు తీసుకుంటానండి. సమస్తలోక సుఖినో భవంతు.